హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 14th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము రిగార్డింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, national news, as well as we are going to cover even the important days and the obituaries took place on this day. So మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఏంటది? సో రిగార్డింగ్ ఇంటర్నేషనల్ న్యూస్. సో బిఫోర్ దాట్ మనం ఒక డిస్కస్ చేయబోతున్నాం లైక్ వాట్ ఈస్ దాట్ మీన్స్. చాలామంది లైక్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు ఫ్రీ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయండి అని. సో ఫ్రీ పీడిఎఫ్స్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో దాట్ మీకు చందన్ లాజిక్స్ నుంచి ఫ్రీ పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ పీడిఎఫ్స్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో లైక్ డే బై డే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డాక్యుమెంట్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తాము. సో దాట్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీకు ఈ టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడింది. సో దాని ద్వారా మీరు దీన్ని లైక్ యూ కెన్ అవైల్ ద ఛాన్స్. వాట్ ఈస్ దట్? యూ కెన్ డౌన్లోడ్ ద ఫ్రీ పీడిఎఫ్స్ ఫ్రమ్ ద టెలిగ్రామ్. సో ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకున్నట్టయితే ఏంటంటే ఇజ్రాయెల్ విల్ బికమ్ ద వరల్డ్స్ ఫస్ట్ మాస్క్ ఫ్రీ కంట్రీ ఫ్రమ్ జూన్ 15th. సో ఇప్పుడున్న క్రైసిస్ ఏంటి మనకి? కోవిడ్-19. సో దీనికి మెయిన్ లైక్ వాట్ వీఆర్ యూజింగ్ ద మెయిన్ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటది? మాస్క్ గురించి, రైట్? సో ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది మాస్క్ ఫ్రీ కంట్రీ అవ్వబోతుందంట, వరల్డ్లో ఫస్ట్ వన్. వై? బికాస్ ఇంకా అక్కడ ఏంటంటే ఈ వైరస్ అనేది డిక్రీజింగ్ మోడ్లో ఉంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ కంట్రీ ఏంటంటే వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీగా మాస్క్ ఫ్రీ కంట్రీగా అవ్వబోతుంది. ఎప్పటి నుండి? అది జూన్ 15th నుండి. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది లైక్ న్యూస్లో ఉంది. మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము ఆ ప్రైమ్ మినిస్టర్ గురించి, లైక్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ అనేది. సో ప్రస్తుతం అయితే మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మాస్క్ ఫ్రీ కంట్రీ ఏదైతే అవుతుంది అది ఇజ్రాయెల్ అనమాట. సో అందులో లైక్ ఇంకా మాస్క్ ఫ్రీ కంట్రీ అన్నాం కదా, సో రిగార్డింగ్ ఇంకా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లైక్ మాస్క్ అనేది పెట్టుకుంటున్నారా, ఇంకా ట్రావెలింగ్ పర్పస్ ఏమైనా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఈ కరోనా పీరియడ్ కదా, సో ఇక్కడ ఏంటంటే రూల్ ఆఫ్ అప్లయింగ్ ద మాస్క్ ఇన్ క్లోజ్డ్ ప్లేసెస్ విల్ బి ఎండ్. సో క్లోజ్డ్ ప్లేసెస్లో ఈ మాస్క్ పెట్టుకోవడం రూల్ అనేది ఇప్పుడు లైక్ అన్ని కంట్రీస్లో మ్యాండేటరీ అయింది ఓవరాల్ వరల్డ్గా చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు ఇజ్రాయెల్లో ఏంటంటే ఈ రూల్ అనేది ఓపెన్ చేస్తున్నారు, ఇంకా అంటే ఇది తీసేస్తున్నారు. దే ఆర్ లిఫ్టింగ్ అప్ దిస్ రూల్ అనమాట. సో అది జూన్ 15th నుండి మనకి. అండ్ ఈ అనౌన్స్మెంట్ మనకి ఎవరు చేశారంటే ఇజ్రాయెల్ యొక్క హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను. సో ఇక్కడ మీరు స్టాటిక్ పార్ట్ చూసుకోండి. ఇజ్రాయెల్ యొక్క హెల్త్ మినిస్టర్ ఎవరు? యూలీ ఎడ్స్టన్. ఓకే, హీ ఈజ్ ద హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రూల్స్ అన్నాం కదా, లైక్ ట్రావెలింగ్ పర్పస్ కానీ ఇలాంటివి ఏవి ఉన్నాయి ఇంకా అనేది ఒక్కసారి చూద్దాము. సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే రిలేటెడ్ టు ఫారెన్ ట్రావెల్స్ అనమాట. ఇంకా అవి లిఫ్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 9 కంట్రీస్ అనేవి అంటే ఇజ్రాయెల్ నుంచి వాళ్ళు వెళ్ళడానికి ఛాన్సెస్ లేవు. సో ఇంకా ఆ రూల్ మాత్రం తీయలేదు, ఆ రిస్ట్రిక్షన్ అలానే ఉంది. ఒక వాళ్ళు తీసిన రూల్ ఏంటి? ఈ మాస్క్ ఏదైతే ఉందో క్లోజ్డ్ ప్లేసెస్లో వాళ్ళు తీసేయొచ్చు అనమాట. సో అది ఒక్క రూల్ మాత్రం వాళ్ళు లిఫ్ట్ చేశారు. కానీ ఇలా ట్రావెలింగ్కి సంబంధించినవి కానీ వాళ్ళు ఇంకా లిఫ్ట్ చేయలేదు. సో ఇజ్రాయెల్ నుంచి ఒక 9 కంట్రీస్కి ట్రావెలింగ్ అనేది బ్యాన్ చేశారు. ఇంకా ఆ రూల్ అనేది వాళ్ళు తీసేయలేదు. ఓకేనా, కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ. అండ్ there is a rule of quarantine for travelers coming from these countries so that corona test is also being done. అంటే ఇప్పుడు 9 కంట్రీస్ నుంచి ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి, సో అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ కూడా ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఆ రూల్ కూడా వాళ్ళు తీసేయలేదు. సో వాళ్ళు తీసేసిన రూల్ ఏంటి ఇక్కడ? అప్లయింగ్ మాస్క్ అవుట్ సైడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ అబాలిష్డ్ ఇన్ ద కంట్రీ. సో ఇంకా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మాస్క్ వేసుకోవడం ఆల్రెడీ అబాలిష్ అయిపోయింది. అందుకోసమే అది మాస్క్ ఫ్రీ కంట్రీగా అవ్వబోతుంది. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఒక కంట్రీ వచ్చింది మనకు అంటే లైక్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీల్ చేస్తున్నప్పుడు ఒక కంట్రీ వచ్చినప్పుడు ఏం చూడాలి మనం? ఆ కంట్రీ యొక్క క్యాపిటల్. సో ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ఏంటి మనకి? జెరూసలేం. ఇక్కడ క్లియర్ అయింది కదా. సో మాస్క్ ఫ్రీ కంట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అలానే ఉన్నాయి, ఇంకా కంప్లీట్గా తీసేయలేదు వాటిని. ఇంకా ఏంటి? ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్. ప్రైమ్ మినిస్టర్ న్యూస్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రిగార్డింగ్ మనం నేషనల్ న్యూస్ కానీ స్టేట్ న్యూస్ కానీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ న్యూస్ ఏంటి మనకి? ఇండియా బిగిన్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్ ప్రాజెక్ట్.
సో ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్ ప్రాజెక్ట్స్ అన్నాం, రైట్. సో ప్రజెంట్గా ఉన్న కోవిడ్-19 సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎక్కువగా ఈ కేసెస్ అనేవి ఏమంటాం, ఒక గ్రాఫ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి, మనం కేసెస్ వర్సెస్ హాస్పిటల్స్ చూసుకుందాం, ఓకేనా. సో అప్పుడు ఏంటంటే ఈ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ రిగార్డింగ్ హాస్పిటల్ మనం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంది. ల్యాకింగ్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ బెడ్స్ దొరకపోవడం కానీ, ఆక్సిజన్ సప్లైస్, ఇలాంటివన్నీ, ఆక్సిజన్ సిలిండర్స్ గురించి సో డిక్రీజింగ్ మోడ్లో ఉన్నాయి. సో కానీ కేసెస్ ఏంటి మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాంటివి బ్యాలెన్స్ ఇప్పుడు కేసెస్ పెరుగుతున్న కొద్దీ హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి. సో వాళ్ళ జనాలు ఎవరైతే ఉన్నారో పీపుల్, దే హ్యావ్ టు మీట్ దేర్ నీడ్స్ అనమాట. సో అందుకోసము ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్స్ అనే ప్రాజెక్ట్ని ఇండియా తీసుకురాబోతుంది. అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి పక్కన ఒక అడ్జసెంట్ బిల్డింగ్స్ అనమాట, ఓకే, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అంటే ఏంటి, ఇంకా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయబోతున్నారు హాస్పిటల్స్లో. సో అదే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, ఓకే. సో ఇప్పుడు ఒకసారి మనం క్లియర్గా న్యూస్లో చూద్దాము ఏంటి అనేది. ఇండియా హ్యాస్ స్టార్టెడ్ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్ ప్రాజెక్ట్ ఇన్ సెవరల్ స్టేట్. దేనికోసము, టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ వాట్ ఈస్ దట్ మేజర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఫైట్ అగెన్స్ట్ ద కోవిడ్-19 ఇన్ ఇండియా. అండ్ మెయిన్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఏ ఏరియాస్లో రన్ చేస్తున్నారు అంటే ఎస్పెషల్లీ ఇన్ రూరల్ అండ్ స్మాలర్ టౌన్స్. ఎందుకోసం అంటే రూరల్ స్మాలర్ టౌన్స్లో ఎందుకు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, బికాస్ మనం అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఐదర్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ నియర్ బైగా ఉంటాయి, కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరు ఈ కోవిడ్-19 ద్వారా, రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు లైక్ ఇలాంటి అర్బన్ సిటీస్కి వచ్చి, అర్బన్ ఏరియాస్కి వచ్చి హాస్పిటల్స్ని లైక్ తీసుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకోసమే ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్ అనే ప్రాజెక్ట్ మెయిన్గా రూరల్ ఇంకా స్మాలర్ టౌన్స్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఓకే. సో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు అక్కడ డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఈ మాడ్యులర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఇట్ విల్ బి బిల్డ్ అడ్జసెంట్ టు ద ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ బిల్డింగ్. చూసుకున్నాం కదా, ఎగ్జిస్ట్ అంటే ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని పక్కనే ఇంకా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ బిల్డింగ్స్ కానీ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు అనమాట. లైక్ ఇలా ఇప్పుడు ఏంటి, థర్డ్ వేవ్ ప్రకారం అయితే లైక్ చిల్డ్రన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అని లైక్ సోషల్ మీడియా ప్రకారం ఇలా వైరల్ అయిపోయింది కదా. సో అలాగా ఇంకా ప్రస్తుతం రాబోతున్న వేవ్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటివన్నీ తట్టుకోవడం కోసం ఇక్కడితోనే కోవిడ్-19 ఆగిపోలేదు, ఇంకా కంటిన్యూ అవ్వబోతుంది అని లైక్ మేజర్ న్యూస్ అనేది చూస్తున్నాం. సో అన్నిటినీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ని మన ఇండియా అనేది తీసుకురాబోతుంది అనమాట. ఇది ఈ ప్రాజెక్ట్ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ హాస్పిటల్స్ అనే ప్రాజెక్ట్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే ఆపరేషన్ ఆలివియా. సో ఈ ఆపరేషన్ ఆలివియా గురించి మీరు చాలా మేజర్ పాయింట్స్ అనేది కన్సిడర్ చేసుకోవాలి, ఓకే. సో ఫస్ట్ నేను ఈ ఆపరేషన్ ఆలివియా గురించి మీకు చెప్తాను. ఏంటంటే మెయిన్గా ఈ ఆపరేషన్ ఆలివియా అనేది మనకి 1980స్లోనే స్టార్ట్ అయింది, ఓకే. సో 1980s దీని హిస్టరీ చూసుకున్నట్టయితే 1980స్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది దీన్ని స్టార్ట్ చేసింది. ఎందుకోసము అంటే ఈ ఆలివియా అన్నాం కదా, సో ఈ ఆలివియా అనేవి ఏంటంటే లైక్ టర్టిల్స్ అనమాట. ఆలివియా రెడల్స్ అనేవి మనకు ఉన్న వాట్ వీ కెన్ సే టర్టిల్స్. సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ ఆపరేషన్ ఆలివియా అనేది 1980స్లోనే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సో మీరు చూసుకున్నట్టయితే ఏంటి, ఈ ఆలివియా రిడ్లే టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవేంటంటే కోస్ట్ గార్డ్ ఉంటుంది కదా, మెయిన్గా ఒడిశాలో 480 కిలోమీటర్స్ ఉన్న కోస్ట్ గార్డ్లో సో అక్కడ డిఫరెంట్ లైక్ చూసుకున్నట్టయితే మన బీచెస్లో నుంచి అవి అన్నీ మాస్ నెస్టింగ్ కోసము, మాస్ బ్రీడింగ్ కోసం అక్కడికి వస్తాయన్నమాట, ఓకే. దాట్ టు ఏ సీజన్లో అంటే వింటర్ సీజన్లో ఇక్కడికి వస్తుంటాయి, ఓకే. దాట్ టు మెయిన్లీ సో లైక్ వీటి పీరియడ్ ఏంటంటే నవంబర్ టు మే అన్నమాట. సో ఈ పీరియడ్లో ఈ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అన్నాం కదా, సో మెయిన్లో న్యూస్లో ఉంది మనకి. ఆ టర్టిల్స్ అనేది ఈ కోస్ట్ గార్డ్లో మాస్ నెస్టింగ్ కోసం, బ్రీడింగ్ కోసం వస్తాయి, అంటే ఎగ్స్ లే చేయడం కోసము ఆ వింటర్ సీజన్లో అవి అక్కడికి చేరుకుంటాయి. సో అలాంటివి చేరుకున్నప్పుడు ఏంటంటే ఈ ఆపరేషన్ ఆలివియా అనేది వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అన్నమాట, టు రెస్క్యూ దిస్ ఆలివ్ రిడ్లేస్, ఓకే. అండ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ మనం ఆలివ్ రిడ్లేస్ అన్నాం కదా, సో వీటికి ఆ నేమ్ ఎలా వచ్చింది అంటే
ఇక్కడ చూసుకున్నారు కదా మీరు. సో ఇవి రిడ్లే టర్టిల్స్ అనమాట. సో ఈ రిడ్లే టర్టిల్స్కి వీటికి హెడ్ పైన లైక్ హార్ట్ షేప్లో గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. అండ్ వాటి స్కిన్ కలర్ కూడా గ్రీన్ టైప్ ఉంటుంది. సో అందుకే వాటి నేమ్ ఆలివ్ రిడ్లే అని వచ్చింది. సో మేజర్గా ఈ ఆలివ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆలివ్ టర్టిల్స్ 7 టైప్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఆలివ్ రిడ్లే. అండ్ ఇప్పుడు మెయిన్గా ఈ ఆపరేషన్ ఒలివియా గురించి ఎందుకుంది అంటే, ఈ ఆలివ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆలివ్ రిడ్లేస్ అనేవి ఏంటంటే IUCN ప్రకారం రెడ్ లిస్ట్లో ఉన్నాయి. ఏంటది? IUCN అన్నాం, రైట్? సో IUCN అంటే ఏంటి? మనకి ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో దీని ప్రకారము రెడ్ లిస్ట్లో ఉన్నాయి. రెడ్ లిస్ట్లో ఉండడం అంటే ఏంటి? వల్నరబుల్ ఎండేంజర్డ్ స్పీసీస్ అని వాళ్ళు లిస్ట్ చేస్తారు. సో యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఎండేంజర్డ్ అవుతున్నాయి, లేదంటే వల్నరబుల్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్ లిస్ట్ డేటా బుక్ అని ఉంటుంది, అందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఆ రెడ్ లిస్ట్ ప్రకారం ఇప్పుడు ఉన్న ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కూడా ఈ IUCN రెడ్ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఎలాగా? వల్నరబుల్ ఎండేంజర్డ్ అన్నాం కదా, సో వల్నరబుల్ స్పీసీస్గా వీటిని వాళ్ళు లిస్ట్ చేశారు. అంటే మీకు వల్నరబుల్ స్పీసీస్ అంటే ఏంటంటే వాటిని మనం ప్రొటెక్ట్ చేయడం కష్టం అనమాట. సో అలాంటి వాటిని వల్నరబుల్ స్పీసీస్ అంటాం. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏంటి? కంప్లీట్గా ఇంకా అంతరించిపోతున్నాయి అన్నప్పుడు వాటిని ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. సో ఈ రెడ్ లిస్ట్ ప్రకారం అయితే రిడ్లే టర్టిల్స్ ఉన్నాయన్నమాట. అందుకోసమే ఇప్పుడు మెయిన్గా ఈ ఆపరేషన్ ఒలివియా మనకి న్యూస్లో ఉంది. మీకు లైక్ డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మీకు ఈ ఆపరేషన్ ఒలివియా గురించి, లేదంటే ఇప్పుడు IUCN అన్నాం కదా రెడ్ లిస్ట్ ప్రకారం ఈ వల్నరబుల్ స్పీసీస్ లేదా ఎండేంజర్డ్ స్పీసీస్ పైన మీకు క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఈ టాపిక్ మీరు డీటెయిల్గా చూసుకోండి, ఓకే? సో ప్రస్తుతం నేను ఇక్కడ మీకు ఇచ్చిన వాటికి ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఓవరాల్గా ఇచ్చాను, మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఈవెన్ ఎవ్రీ పాయింట్ వీ హ్యావ్ కవర్డ్ హియర్, ఓకే? సో మాస్ నెస్టింగ్ అంటే కూడా చెప్పాను కదా, లైక్ అవి అన్నీ కలిపి ఏ రీజియన్స్ అయితే ఉంటాయో, సో ఆ రీజియన్స్ ఈ 480 కిలోమీటర్స్ ఉంది కదా, ఆ కోస్ట్ గార్డ్లో ఉన్నవి, లైక్ ఒడిశాలో ఉన్న చూసుకున్నట్టయితే మనం గెహర్మతి బీచ్ నుంచి, ఓకే, అండ్ రివర్ దేవి రివర్ ఉంటారు, ఓకే, మౌత్ ఆఫ్ దేవి రివర్. సో ఇలా అన్ని ఏరియాస్ నుండి అవి అనేది లైక్ గ్యాదరింగ్ అవుతాయి. దేనికోసం? ఫర్ నెస్టింగ్ పర్పస్ అనమాట, బ్రీడింగ్, ఫర్ లేయింగ్ ఎగ్స్, ఓకే? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవి ఎక్కడ ఉంటాయి, ఓకే? సో వీటి హ్యాబిటాట్ ఎక్కడ అంటే పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్. సో కవర్ చేసుకోండి. మీకు ఒకసారి నేను లైక్ ఐ విల్ గివ్ 1 క్లియర్ notes for you regarding this, okay? First you write habitat, Indian, Atlantic and Pacific Ocean. Next, okay, make a tabular form for this olive ridley turtle. First you have to write that habitat. Next you have to take why the name has given as olive ridley turtle. Why? Based on their skin color, green skin color, or else their what we can say on their head it will be in a heart shaped corpuscle, as well as next comes to like nest breeding, or what we can say mass nest breeding, nesting or breeding. That means the duration is from in the winter season, that too from November to May. Next comes to what you can say IUCN ప్రకారం ఏంటది రెడ్ లిస్ట్లో ఉంది, that too ఏంటది వల్నరబుల్ స్పీసీస్, ఓకే? నెక్స్ట్ కాలం వచ్చేసి ఇంకేం రాస్తారు ఏంటి? ఇది దేని ప్రకారం లైక్ ఒక యాక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ICG అన్నాము, ఈ ICG ప్రకారం ఒక యాక్ట్ ఉంటుంది. సో యాక్ట్ ఏంటంటే అంటే ఇది ఎలా ప్రొటెక్ట్ చేయబడుతుంది అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే మీకు, 1972 అనమాట. సో ఒడిశా అనేది సెంట్రల్ అండ్ స్టేట్ లాస్ ప్రకారం దీన్ని కూడా మెన్షన్ చేసింది. సో ఈ ICG యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా చూసుకోండి. ఇప్పుడు మొత్తం మీకు అయిపోయింది కదా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ గురించి. వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసమే మనం లైక్ ఒడిశా అనేది చేసేది ఏంటది ఆపరేషన్ ఒలివియా, ఓకే? సో మీకు క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతాయి? మేబీ ఈ టర్టిల్ గురించి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, చూసారు కదా అది ఎక్కడ హ్యాబిటాట్ ఉంటుంది ఇలాంటివి. లేదు అంటే వాట్ ఈస్ డైరెక్ట్గా ఆపరేషన్ ఒలివియా అనేది అడుగుతారు. సో దిస్ ఈజ్ ద ఆపరేషన్ మెయిన్లీ టు రెస్క్యూ ద ఒలివియా రిడ్లే టర్టిల్స్, ఓకే? ఇప్పుడు చూసుకున్నాం కదా. నెక్స్ట్
ఇంకొకటి ఏం అడగొచ్చు అంటే వాళ్ళు ఇక్కడ మనకు ఉంది ఏంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ కదా, సో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ పైన కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. లైక్ దాని ఫంక్షన్స్ ఏంటి అంటే ప్రొటెక్షన్ కానీ ప్రిజర్వేషన్ కానీ లైక్ ఈ వైల్డ్ లైఫ్ ఏవైతే ఉన్నాయి, ఇంకా ఫిషర్మెన్ ఉంటారు కదా వాళ్ళవి మరైనర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్, అంటే ప్రొటెక్షన్ పర్పస్లో చేసేదే ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ఫంక్షన్స్. అర్థమైంది కదా. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు అది 1980s స్టార్ట్ అయిందనమాట ఈ ఆపరేషన్ ఒలివియా అనేది. ఈజ్ ఇట్ క్లియర్ నా? దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్ టు డీల్ విత్. పక్కాగా మీకు ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. IUCN ప్రకారం ఇది రెడ్ లిస్ట్లో ఉంది, దాట్ టు అండర్ వల్నరబుల్ స్పీసీస్. నెక్స్ట్ కమింగ్ టు ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్. ఏంటది? ఇండియా ర్యాంక్స్ 67th ఇన్ కోర్సెరాస్ గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2021. సో ఇలా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చినప్పుడు మీరు ఇండియా యొక్క ర్యాంక్ చూడాలి. ఈ టాపిక్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, ఆ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు, ఓకే, అండ్ ఏ కేటగిరీస్లో దాన్ని లైక్ వాట్ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అనేది చూసుకోండి. సో ఫస్ట్ ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి, 67th. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరు మనకి, కోర్సెరా. ఓకే, ఈ కోర్సెరా అనేది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది మనకి. సో ఇండియా అనేది 67th ర్యాంక్ వచ్చింది. సో దాట్ టు ఏ రిపోర్ట్ ప్రకారం అన్నట్టు మనకు అది గ్లోబల్ స్కిల్స్ రిపోర్ట్ 2021. ఓకే, సో ఒక్కసారి నాకు కోర్సెరా గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ లిటిల్ డిస్క్రిప్షన్ అనేది సరిపోతుంది. కోర్సెరా అనేది ఏంటి లైక్, ఓకే, సో లైక్ దాని ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ ఏవైనా ఉంటే జస్ట్ 1 or 2 లైన్స్లో నాకు కోర్సెరా గురించి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు డిస్కస్ చేస్తాను. అండ్ ఈ రిపోర్ట్ అనేది ఏం రివీల్ చేసిందంటే మనకి లైక్ ఓవరాల్ ఇండియా ర్యాంక్ 67th గ్లోబల్ విత్ 38% ప్రొఫిషియన్సీ విత్ మిడ్ ర్యాంకింగ్స్ ఇన్ ఈచ్ డొమైన్ అండ్ 55th ఇన్ బిజినెస్ అండ్ 66th ఇన్ బోత్ ద టెక్నాలజీ అండ్ డేటా సైన్స్. అంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి మనకి 3 ఏరియాస్. ఏంటవి? స్కిల్ ప్రొఫిషియన్సీస్ ఇన్ 3 కేటగిరీస్, బిజినెస్, టెక్నాలజీ అండ్ డేటా సైన్స్. ఓకే, సో ఈ 3 టెక్నాలజీస్ లైక్ ఈ 3 కేటగిరీస్లో మన ఇండియా అనేది ర్యాంక్స్ అనేది మనకి ఈ గ్లోబల్ స్కిల్ రిపోర్ట్స్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఇప్పుడు కోర్సెరా అన్నాం కదా, సో కోర్సెరా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, కాలిఫోర్నియా, USAలో. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ డాటా అబౌట్ 77 million learners from across 100 countries on the platform collected since the onset of the pandemic. నెక్స్ట్ చూసినట్టయితే ఏంటి మనకి అపాయింట్మెంట్స్. సో బయోటెక్నాలజీ కంపెనీ మైల్యాబ్ అపాయింట్స్ అక్షయ్ కుమార్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఓకే, సో ఈ బయోటెక్నాలజీ కంపెనీ ఏదైతే ఉంది ఏంటది మైల్యాబ్ అనమాట. సో దీనికి వాట్ వీ కెన్ సే అక్షయ్ కుమార్ని బ్రాండ్ అంబాసిడర్గా మైల్యాబ్ అనేది అపాయింట్ చేసింది. కానీ దేనికోసం బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళు అపాయింట్ చేశారు అంటే ద ఫర్మ్ లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ కోవిడ్ సెల్ఫ్ టెస్ట్ కిట్ కోవిసెల్ఫ్. ఏంట టెస్ట్ కిట్ మనకి ఫస్ట్ సెల్ఫ్ టెస్ట్ కిట్ అనమాట ఇది కోవిసెల్ఫ్. సో దీనికోసము వాళ్ళు అక్షయ్ కుమార్ ఎవరు మనకి బాలీవుడ్ సూపర్ స్టార్ యాక్టర్ వీ కెన్ సే. సో అక్షయ్ కుమార్ తనని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసింది. ఏంటది? బయోటెక్నాలజీ కంపెనీ కాల్డ్ మైల్యాబ్. సో బయోటెక్నాలజీ అంటున్నాం కదా, సో బయోటెక్నాలజీ అంటే ఏంటి ఫస్ట్ మీకు ఇది కూడా తెలియాలి. బయోటెక్నాలజీ అనేది ఏంటంటే దిస్ ఇస్ అ బ్రాంచ్ డీల్స్ విత్ ద biological science that to involving the living organisms or else like living matters in which like products can be produced. So ఆ products ఏంటి మీకు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, ఓకే, సో ఎన్విరాన్మెంటల్ సేఫ్టీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఈ బయోటెక్నాలజీ యూజ్ చేసే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ ప్రోడక్ట్స్ని మనం లైక్ దాట్ టెక్నాలజీ వీఆర్ యూజింగ్ కాల్డ్ బయోటెక్నాలజీ. అర్థమైంది కదా. నెక్స్ట్ సో ఈ కోవిసెల్ఫ్ ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ టెస్ట్ కిట్ అనమాట. అంటే మనకి COVID-19 యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట. అదే ఈ కోవిసెల్ఫ్. అండ్ ఎంత టైంలో మనకి లైక్ రిజల్ట్ అనేది వస్తుంది అంటే 15 minutesలో మనకి ఈ కిట్ యూజ్ చేసి మనం కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి RT-PCR టెస్ట్ అవి ఉన్నాయి కదా, సో అలా కాకుండా ఇది సెల్ఫ్ టెస్ట్ కిట్ అనమాట. 15 minutesలో మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ఈ కోవిసెల్ఫ్ కిట్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఏంటంటే 24 months అనమాట. అంటే మనకి లైక్ ఆన్ అన్ యావరేజ్ 2 years కదా,
సో దీని యొక్క షెల్ఫ్ లైఫ్ ఏంటంటే 2 years ఈ కిట్ యొక్క షెల్ఫ్ లైఫ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. The partnership with Akshay Kumar is aimed at creating the awareness about MyLab products. ఇప్పుడు MyLab ప్రోడక్టే కదా ఈ కోవిసెల్ఫ్ అనేది కూడా. సో అందుకోసమే వాళ్ళు లైక్ ఇలాంటి అవేర్నెస్ తీసుకురావాలి అని బాలీవుడ్ యాక్టర్ని దీనికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ రిగార్డింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటది 3D printed mask coated with antiviral agents developed by Pune based firm. సో 3D printed mask అన్నాం, 3-dimensional printed mask. యాక్చువల్లీ 3D ప్రింటెడ్ అంటే ఏంటి, అది ఏంటంటే లైక్ టెక్నాలజీ ఏం యూస్ చేస్తుంది, లైక్ థిన్ లేయర్స్ అనేవి ఎక్కువగా ప్రింట్ చేసేది ఈ 3D ప్రింటెడ్ లైక్ టెక్నాలజీ అంటాం మనం. సో ఇలా 3D ప్రింట్ చేసిన ఏంటి మాస్క్ అనమాట. అవి దేనికోసము యాంటీవైరస్ అన్నారు. అంటే ఎందుకోసము, మనకి ఇప్పుడు ఉన్నది ఏంటి కోవిడ్. సో కోవిడ్ అనేది ఏంటి మనకి వైరస్. సో దాన్ని డిటెక్ట్ చేసి రిమూవ్ చేసే దాన్నే యాంటీవైరల్ అంటాం. సపోజ్ ఫంగస్ కానీ బ్యాక్టీరియా చూసుకుంటే ఏంటి యాంటీ ఫంగస్, యాంటీ బ్యాక్టీరియల్ అలా అంటాం కదా. సో ఇక్కడ వైరస్ కాబట్టి యాంటీవైరస్గా వాళ్ళు డిఫైన్ చేశారు. సో ఇది ఎవరు డెవలప్ చేశారు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి మీకు లైక్ యూ కెన్ సీ హియర్ వైరుసైడల్. సో ఈ యాంటీజెన్ని వాళ్ళు ఆ మాస్క్లో లైక్ దే ఆర్ ఇన్సర్టింగ్ అనమాట. సో ఇది లేయర్ 3D స్ట్రక్చర్గా 3D ప్రింటెడ్ మాస్క్ కదా, అంటే వాళ్ళు లైక్ థిన్ లేయర్స్ అనేది ఎక్కువగా పెట్టి దాన్ కంపేర్డ్ టు ఇదేంటంటే ఒక వాట్ వీ కెన్ సే సేఫ్టీ కంపేర్డ్ టు వాట్ లైక్ N95 మాస్క్ కానీ క్లాత్ కానీ వాటికన్నా ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవరది పూణే బేస్డ్ ఫర్మ్ వాళ్ళు ఈ 3D ప్రింటెడ్ మాస్క్ని డెవలప్ చేశారు. ఓకే, సో థింకర్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దిస్ హ్యాస్ డెవలప్డ్ ద 3D ప్రింటెడ్ మాస్క్. అవి ఎలా కోట్ అయి ఉన్నాయి, దే హ్యావ్ కోటెడ్ విత్ ద యాంటీవైరల్ ఏజెంట్స్ కాల్డ్ విరుసైడ్స్. ఏంటది విరుసైడ్స్ అంటే ఎప్పుడైతే మన లైక్ వైరస్ అనేది ఎంటర్ అవుతుందో ఆ మాస్క్ అనేది అందులో ఉన్న ఈ యాంటీవైరల్ ఏజెంట్ ఏదైతే ఉందో విరుసైడ్స్ అనేది అవి డిటెక్ట్ చేసి దాన్ని అక్కడే ఆపేస్తాయి అనమాట. సో దట్ దే విల్ కిల్ దట్ వాట్ వీ కెన్ సే వైరస్ ఎంటర్ అవుతుంది కదా ఆ వైరస్ని కిల్ చేస్తాయి అనమాట. సో ఆ మాస్కే మనకి ఇక్కడ ఏమన్నారు 3D ప్రింటెడ్ మాస్క్ దాట్ ఈస్ విత్ ద యాంటీవైరల్ ఏజెంట్స్ కాల్డ్ విరుసైడ్స్. Next coming to books and authors. So Home in the World book by Amartya Sen Memer. Okay, so first ఇలా వచ్చినప్పుడు ఏంటి మీరు బుక్ టైటిల్, ఆథర్ ఎవరు, అందులో తను డిస్క్రైబ్ చేసిన లైక్ వాట్ ఈస్ ద స్టోరీ అనేది చూసుకోవాలి సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎవరు మనకి తెలియాల్సింది అమర్త్య సేన్. హీ ఈజ్ ద ఇండియన్ ఎకనామిస్ట్ అమర్త్య సేన్. సో తను లాంచ్ చేసిన బుక్ ఏంటి హోమ్ ఇన్ ద వరల్డ్ ఏ మెమొరీ. అంటే ఏంటంటే హీ ఈజ్ లైక్ వరల్డ్స్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఆఫ్ అవర్ టైమ్ నోబెల్ లారెట్ అమర్త్య సేన్ హ్యాస్ పెన్డ్ హిస్ మెమర్ హోమ్ ఇన్ ద వరల్డ్. సో తను ఈ బుక్లో షేర్ చేసిన వ్యూస్ ఏంటంటే హౌ ఇట్ వాజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ హూ గేవ్ హిమ్ హిజ్ నేస్ అమర్త్య. సో తన నేమ్ అమర్త్యగా ఇచ్చిన పర్సన్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆ వాటి గురించి తను ఈ బుక్లో షేర్ చేశారు. యాజ్ వెల్ యాజ్ తను ఇంకా ఏంటంటే కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కల్కట్టా ఫేమస్ కాఫీ హౌస్ అండ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ మార్క్స్, కైన్స్ అండ్ ఆరోస్ ఐడియాస్ ఆల్ ఆఫ్ విచ్ షేప్డ్ హిస్ వ్యూస్. సో తన వ్యూస్ గురించి కూడా తను ఈ బుక్లో డిస్కస్ చేశారు. ఓకే, సో ఆ బుక్ యొక్క టైటిల్, ఆథర్ ఎవరు అమర్త్య సేన్ అండ్ అమర్త్య సేన్ ఎవరు ఇండియన్ ఎకనామిస్ట్. సో తను ఈ బుక్లో డిస్కస్ చేసింది మెయిన్గా రవీంద్రనాథ్ ఠాగూర్ తను లైక్ హౌ హీ హాస్ గివెన్ ద నేమ్ అమర్త్య అనేది కూడా తను ఈ బుక్లో మనకి షేర్ చేశారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్. వరల్డ్ బ్లడ్ డోనార్ డే 14th June. సో వరల్డ్ బ్లడ్ డోనార్ డే 14th June అంటున్నాం. సో 14th June రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ రికగ్నైజ్డ్ ద బ్లడ్ గ్రూప్స్ ఏ, ఓ అండ్ బి. సో ఈ బ్లడ్ గ్రూప్స్ని రికగ్నైజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే యూ కెన్ సీ దట్ వాట్ వీ కెన్ సే కారీ ల్యాండ్స్టీరన్. ఓకే, సో ఆ పర్సన్ యొక్క బర్త్ ఎప్పుడు అంటే June 14th రోజు. సో తనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇలా లైక్ వాట్ వీ కెన్ సే హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్ని కేటగరైజ్ చేసి తెలుసుకున్నందుకు. ఓకే, 1930s తనకి
నోబెల్ ప్రైజ్ అనేది అవార్డ్ చేశారు. సో తన బర్త్డే ప్రకారం ఈ వరల్డ్ బ్లడ్ డొనార్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఫస్ట్ మీకు లైక్ జూన్ 14th రోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. సో దానికి ఇక్కడున్న ఆన్సర్ అది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ ఇలా బ్లడ్ కేటగరైజ్ చేయకపోతే లైక్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అలాంటివి అనేది జరిగాయి అనమాట. సో లైక్ ఎవరికి ఇస్తున్నారు, మ్యాచ్ కాకపోవడం వల్ల లైక్ అలా ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరిగింది. సో ఇప్పుడు లైక్ తను ఇలాంటివి బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న తర్వాత ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే బ్లడ్ డొనార్ డే అన్నాం, రైట్? ఈ బ్లడ్ డొనార్ డే అంటున్నాం కదా. సో బ్లడ్ అనేది ఏంటంటే అది మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేము. సో మనము ఇఫ్ వీ ఆర్ డొనేటింగ్ ద బ్లడ్, దట్ మీన్స్ వీ కెన్ సేవ్ 3 to 4 lives అనమాట. ఇండియాకి ఎవ్రీ ఇయర్ 4 crore units ఆఫ్ బ్లడ్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, సో ఒక్క యూనిట్ అనేది 3 to 4 lives సేవ్ చేయగలుగుతుంది. అందుకోసమే ఎవ్రీ పర్సన్ మెన్ కానీ ఉమెన్ కానీ ఎవ్రీ 3 to 4 monthsకి బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చు. వై? బికాస్ మీరు బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మీ హెల్త్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ సచ్ క్యాన్సర్స్ నుంచి మీరు వాట్ వీ కెన్ సే అవాయిడ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా ఏంటి, లివర్ కూడా మనకి అది స్ట్రెంగ్తన్ అవుతుంది. అండ్ వీ కెన్ హార్ట్ డిసీజెస్ కూడా మనకి తక్కువగా ఉంటాయి. సో ఇలా ఎప్పటికప్పుడు మనం బ్లడ్ అనేది డొనేట్ చేస్తూ ఉండాలి. అంటే మన బాడీ లోపల ఇంకా మళ్ళీ న్యూ బ్లడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ మనం ఇచ్చిన డొనేట్ చేసిన బ్లడ్ కూడా ఎంతోమంది లైఫ్స్కి యూజ్ అవుతుంది, రైట్? సో మీ బాడీలో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ బ్లడ్ ప్రకారము మీకు అంతకన్నా ఎక్కువగా బ్లడ్ అనేది ఉంటే డొనేట్ చేయడం అనేది ఒక వీ కెన్ సే వన్ ఫార్వర్డ్ స్టెప్ టు హెల్ప్ ద సొసైటీ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉందేంటి, ఈ బ్లడ్ డొనార్ డే. ఇది దేనికోసం సెలబ్రేట్ చేస్తున్నారు? టు రైజ్ ద గ్లోబల్ అవేర్నెస్ ఆఫ్ ద నీడ్ ఫర్ సేఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ ఫర్ ద ట్రాన్స్ఫ్యూషన్ and to the critical contribution of voluntary unpaid blood donors to make the nation healthy system. సో అన్పెయిడ్ బ్లడ్ డొనర్స్ అంటున్నారు, అంటే ఫ్రీగా వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి రావడం. అంటే కొంతమంది ఎలా అంటే మనీ పర్పస్గా కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు. అలా కాకుండా ఫ్రీగా అన్పెయిడ్ బ్లడ్ డొనర్స్ కావాలి, వాలంటరీస్ కావాలి అన్న ఉద్దేశంతో ఈ డొనార్ డేని సెలబ్రేట్ చేస్తారు. సో ఈ స్లోగన్ ఏంటంటే 2021ది గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్. అండ్ ఈ 2021 యొక్క బ్లడ్ డొనార్ డేని సెలబ్రేట్ చేసే హోస్ట్ కంట్రీ ఏది అంటే రోమ్, ఇటలీ. సో దిస్ ఈస్ అబౌట్ వరల్డ్ బ్లడ్ డొనార్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 14th. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోండి, ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా, సో దాన్ని యూనివర్సల్ డోనార్ అంటారు. అండ్ AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ రెసిపియన్స్ అంటారు. ఓకే, అండ్ మీరు చూసుకున్నట్టయితే ఏంటంటే మనకి O, A, B అండ్ AB ఈ 4 గ్రూప్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇందులో O పాజిటివ్, O నెగిటివ్, A పాజిటివ్, A నెగిటివ్, B పాజిటివ్, B నెగిటివ్, AB పాజిటివ్, AB నెగిటివ్ అని, రైట్? సో మీకు ఒక టేబుల్ ఇస్తాను, ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు. మేబీ మిమ్మల్ని హూ ఇస్ విచ్ బ్లడ్ గ్రూప్ people are known as universal donors, O negative, and universal recipients, AB positive. Okay, so now I will mention you that ఒక చిన్న టేబుల్లో కాలం ఇస్తాను, మీకు ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది, డోనార్ అండ్ రెసిపియంట్. ఓకే, సో O, A, B అండ్ AB. సో O బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు యూనివర్సల్ డోనర్ అన్నాం కదా, సో దే కెన్ గివ్ బ్లడ్ టు ఎనీ ఆఫ్ ద గ్రూప్ పీపుల్. అండ్ ఏ ఎవరైతే ఉన్నారో దే కెన్ గివ్ ఫర్ ఏ యాజ్ వెల్ యాజ్ AB. ఏబీకి ఎందుకు అంటున్నామంటే AB అనేది యూనివర్సల్ రెసిపియంట్ కాబట్టి, సో B అనేది Bకి ఇవ్వచ్చు, ప్లస్ AB గ్రూప్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అండ్ AB గ్రూప్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ AB గ్రూప్కి మాత్రమే ఇవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా ఇక్కడ మీకు? సో ఇది అనమాట, ఎవరికి మీరు ఇవ్వచ్చు, లేదంటే ఎవరి దగ్గర నుండి మీరు బ్లడ్ తీసుకోవచ్చు అనేది ఒక టేబులర్ కాలం నేను మీకు ఇచ్చాను, నోట్ చేసుకోండి. సో యూనివర్సల్ డోనార్ O నెగిటివ్, యూనివర్సల్ రిసిపియంట్ AB పాజిటివ్. సో ఇంకా ఏంటంటే దిస్ డే ఆల్సో ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు కాల్ వాట్ యాక్షన్ టు ద గవర్నమెంట్స్ అండ్ నేషనల్ హెల్త్ అథారిటీస్
to provide adequate resources and put into the place systems and infrastructure to increase collection of blood from the వాలంటరీస్ ఇంకా నాన్ రెమ్యూనరేటెడ్ బ్లడ్ డోనర్స్. సో మీకు వీలైనంత త్వరగా లైక్ ఎప్పుడు కానీ ఇలాంటి ఒక మంచి డెసిషన్స్ తీసుకోవాలి. బ్లడ్ డొనేట్ చేయడం ద్వారా మీ హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీరు ఒక 3 to 4 లైఫ్స్ని సేవ్ చేయగలుగుతారు. బీ ఏ డోనర్ ఆల్వేస్. సో నెక్స్ట్ కమింగ్ టు ఆర్బిటరీ న్యూస్. ఏంటది? మహావీర్ చక్ర రిసిపియన్స్ బ్రిగేడియర్ రఘుబీర్ సింగ్ పాసెస్ అవే. సో మహావీర్ చక్ర అన్నాం, రిసిపియంట్ అన్నాం. సో ఈ మహావీర్ చక్ర అనేది ఏంటంటే మనకి సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మిలిటరీ అవార్డ్స్లో మనకి అశోక్ చక్ర కానీ, పరమవీర్ చక్ర కానీ, ఇలా మహావీర్ చక్ర ఇవేంటంటే ఆల్ బ్రాంచెస్ ఆఫ్ మిలిటరీ ఎవరైతే ఉంటారో రిగార్డింగ్ ల్యాండ్ కానీ, సీ కానీ, ఎయిర్ కానీ, సో ఇలాంటి ప్లేసెస్లలో వార్ టైమ్స్లలో వాళ్ళు ఎనిమిని ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి ఆ పర్సన్స్కి ఇలాంటి అవార్డ్స్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇచ్చిన అవార్డ్ లైక్ ఆ పర్సన్ ఎవరు అంటే రఘుబీర్ సింగ్. తనకి వచ్చిన అవార్డ్ సెకండ్ హైయెస్ట్ మిలిటరీ అవార్డ్, అది మహావీర్ చక్ర. ఇది వార్ టైంలో వాళ్ళకి ఇస్తారనమాట. అండ్ హీ వాజ్ కమిషన్డ్ ఆన్ 18th April 1943 ఇన్ స్వామియాన్ Guards as a second lieutenant and fought a member of wars including the Second World War. Okay, so ఇప్పుడు ఆ ఫేమస్ లైక్ వాట్ వీ కెన్ సీ ద మోస్ట్ ప్రొఫెషనల్ పర్సన్ వీ హ్యావ్ లాస్ట్. సో మీరు ఇలాంటి ఇచ్చినప్పుడు నార్మల్గా నార్మల్ పీపుల్కి ఇచ్చే అవార్డ్స్ ఏంటి, భారతరత్న ఇలాంటివి ఉంటాయి కదా. సో కానీ మిలిటరీకి సంబంధించింది వార్ టైంలో వాళ్ళు ఎనిమిని ఎలా ఫేస్ చేస్తున్నారు, లైక్ ద వాలర్ హౌ హీఈస్ ఫేసింగ్ హిస్ ఎనిమీ ఇన్ ద వార్ టైమ్ అనేది. సో దాన్ని బట్టి వాళ్ళు ఈ అవార్డ్స్ అనేది ఇస్తారు. మేబీ లైక్ దిస్ మహావీర్ చక్ర విల్ బీ అవార్డెడ్ ఇన్ లైక్ పోస్ట్మస్లీ ఆల్సో. ఓకే, సో ఎవ్రీవన్ లైక్ స్టే సేఫ్, స్టే హోమ్. వై? బికాస్ మనం డైలీ చూస్తున్న క్రైసిస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇంకా ఫర్దర్గా వచ్చే వేవ్స్ ఎలా ఉన్నాయో కూడా మనకు తెలీదు. సో కీప్ దాట్ ఇన్ మైండ్. ఎవ్రీవన్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.